హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే రెండు ప్రధానమైన ఆర్టికల్స్ వచ్చినాయి. అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది గ్రూప్ 1 APPSC TSPSC అయినప్పటికీ UPSC అయినప్పటికీ మనకు రెండు ప్రధానమైన ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత సమాచారం భద్రమేనా అని చెప్పేసి డేటా ప్రైవసీ గురించి ఒకటి చెప్పిండు. ఇంకోటి ఏంటంటే పొదుపు బాటలో భోగి భాగ్యాలు అని చెప్పేసి ఇంకొక ఎడిటోరియల్ చెప్పిండు. ఈ రెండు చాలా బాగా నచ్చినాయి. అయితే ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిది వ్యక్తిగత సమాచారం భద్రమేనా అని చెప్పేసి గోప్యత హక్కుకు తూట్లు అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ తీసుకొచ్చిండు. అయితే ఎడిటోరియల్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల వాట్సాప్ ఏం చేసిందంటే తన గోప్యత నిబంధనల్లో ఒక నిబంధన తీసుకొచ్చింది అనమాట. మన వినియోగదారుల సమాచారాన్ని తమ మాతృ సంస్థ అయిన ఫేస్బుక్తో పంచుకుంటామని చెప్పేసి పేర్కొంది. అయితే ఫిబ్రవరి 8 లోపు ఈ నిబంధనలు అందరూ అంగీకరించినప్పుడు మాత్రమే వాట్సాప్ని వాడడానికి ఉంటుంది, లేకపోతే వాట్సాప్ వాడడానికి లేదని చెప్పేసి తన నిబంధన పేర్కొంది అనమాట. దీంతో చాలామంది కొంతమేర ఆందోళనకు గురైపోయారు. ఏ విధంగా అంటే ఏం చెప్తారు, దీనివల్ల మనకు మేజర్గా వాట్సాప్ చెప్పేది ఏంటంటే మన మొబైల్ నెంబర్ని తీసుకుంటుంది. అదేవిధంగా మనం వాట్సాప్ ఉపయోగించేటప్పుడు మనం వెల్లడించిన వివరాలని, అదేవిధంగా మన మొబైల్ ఏ కంపెనీ వాడుతున్నాము, దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత, దాని బ్యాటరీ బ్యాకప్ ఎంత, అదేవిధంగా మన లొకేషను, మన IP అడ్రస్ అండ్ బ్రౌజర్లో మనం ఎంచుకున్న భాష, అటువంటి సమాచారాన్ని వాట్సాప్ తన మాతృ సంస్థ అయినటువంటి ఫేస్బుక్తోని అదేవిధంగా అనుబంధ సంస్థలు ఇన్స్టాగ్రామ్ తోటి, మెసెంజర్ తోటి వీటితో పంచుకోవడానికి వాట్సాప్ ఒక నిబంధన తీసుకొచ్చిందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో మనకు జరిగే ప్రధానమైన నష్టాలు ఏంటంటే ఈ విధంగా మన ప్రైవసీని వాట్సాప్ ఫేస్బుక్లకు ఇట్లా చేరవేయడం వల్ల మనకు ప్రధానమైన నష్టం ఏంటంటే వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఏ చార్జ్ చేసినాం అనేది బయటికి తెలియడం వల్ల అది మనకి ఏ విధంగా ఉంటుంది, మన పర్సనల్ విషయాలు బయటికి తెలిస్తే ఏ విధంగా మనము ఇబ్బందులకు గురవుతామో ఆ విధంగా మన వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనము ఎటువంటి చార్జ్ చేస్తున్నామో, అంటే ఏ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఏ విధంగా మనము బిహేవ్ చేస్తున్నాం అని చెప్పేసి అంచనా వేసి కొన్ని నేరాలకు పాల్పడే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు 2016లో మనం చూసుకోవచ్చు, అమెరికా ఎలక్షన్స్లో ట్రంప్ గెలవడానికి కారణమైంది ఫేస్బుక్ అనలిటికా కేంబ్రిడ్జ్ ఇష్యూ అనమాట. ఈ విధంగా మన ఎలక్షన్ జరిగేటప్పుడు మనం అసెస్ చేసి ఇటువంటి నేరాలు పాల్పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనం దీన్ని చూసినాము, ఫేస్బుక్ అనలిటికా కేంబ్రిడ్జ్ ఇష్యూ మనం చూసినాము. అలాగే మనం బ్రౌజర్లో ఇప్పుడు సపోజ్ మనం గూగుల్లో ఒక టీషర్ట్ కొనుక్కోవాలని చెప్పి బ్రౌజ్ చేసినాం అనుకో, ఆ విధంగా మన బ్రౌజర్ ఇష్యూ చూసుకొని మనం ఏ విధంగా ముందుకు, అంటే ఏ విధంగా ఎటువంటి వాటికి మనం ఇంట్రెస్ట్ చూపుతున్నామని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఉత్పత్తులను, అంటే ఫేస్బుక్ షాప్స్ అని చెప్పేసి ఒక సపరేట్ ఫేస్బుక్ ఒక యాప్ ఉంది, ఆ విధంగా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేపించే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు డేటా ప్రైవసీ బిల్లు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందని అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. అయితే EU వంటి దేశాల్లో సమాచార భద్రత నియంత్రణ చట్టం ఒకటి తీసుకొచ్చిందన్నమాట. ఈ చట్టం ద్వారా EU దేశాలు ఏంటంటే తమ దేశాలలో ఇప్పుడు మన దగ్గర అయితే వాట్సాప్ ఈ విధంగా ఇటువంటి నిబంధన తీసుకొచ్చింది కదా, అదే నిబంధనను అక్కడ అప్లికబుల్ కాదన్నమాట. ఎందుకు అప్లికబుల్ కాదంటే అక్కడ చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం తమ పౌరుల యొక్క సమాచారాన్ని వేరే దానికి ఉపయోగించడం లేదనమాట. అయితే మన దగ్గర ఇలా చేయడానికి కారణం ఏంటంటే మన దగ్గర పటిష్టమైన సమాచార భద్రత మన ప్రైవసీ చట్టం లేదన్నమాట. అయితే 2019 నుంచి మనకు సమాచార భద్రత చట్టం తీసుకురావాలని చెప్పేసి డేటా ప్రైవసీ యాక్ట్ 2019 తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు అది బిల్లు మాదిరి ఉండిపోయింది, అది ఇంకా చట్టాన్ని చేయలేదు. దీనికి చట్టాన్ని చేయకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆయా కంపెనీలు ఈ చట్టాన్ని ఇప్పుడే మనం అప్లికబుల్ చేసే చట్టంగా మార్చేసినాం అనుకో, ఆయా కంపెనీలు చాలా వాటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని చెప్పి కేంద్రం భావించిందనమాట. దీని ద్వారా అది ఇంకా చర్చలు జరుగుతున్నాయి, సూచనలు, ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పటికీ ఇంకా దాన్ని చట్టం చేస్తలేరు. ఇదే మెయిన్గా దాని చట్టం చేయకపోవడం గల ప్రధాన కారణం అంటే ఇది. అయితే 135 కోట్లు పైబడిన మన జనాభాకు ఇటువంటి చిన్న కంపెనీలు, అంటే ఇటువంటి కొంతమేర కంపెనీలకే లాభం చేకూర్చే విధంగా మనం చేసుకున్నట్లయితే 135 కోట్ల మంది ప్రజల సమాచారం అనేది చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి కేంద్రం ఇటువంటి చర్యలను మనము తీసుకోకుండా కేంద్రం కంపల్సరీగా వితిన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు డేటా ప్రైవసీ యాక్ట్ను తీసుకొచ్చి
మనకు చట్టం చేయాలా అని చెప్పేసి మనకు ఎడిటోరియల్లో ఇతను పేర్కొన్నాడు. అయితే ఇది మనకు ఏ విధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఎట్లా వస్తుందో చూద్దాం. ప్రస్తుత సాంకేతిక విప్లవం నేపథ్యంలో వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన సమాచార గోప్యత చట్టం బిల్లు యొక్క ఆవశ్యకతను వివరించండి అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము ఈ విధంగా దీన్ని ఎడిటోరియల్ను మనము నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొదుపు బాటలో భోగి భాగ్యాలు అని చెప్పేసి ఇంకొక ఎడిటోరియల్ ఇచ్చిండు. ఎడిటోరియల్ చాలా బాగుంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా రాసిండు. అయితే మన దేశంలో పొదుపు అనేది రోజు తగ్గిపోతుంది. దానికి గల కారణాలు ఏంది, ఈ పొదుపు తగ్గిపోవడం వల్ల జరిగే నష్టాలు ఏందని చెప్పేసి మనకు రచయిత చాలా బాగా చెప్పిండు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నలేని విధంగా మన భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది రోజు రోజు పడిపోతుంది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏందని చెప్పేసి మనకు రచయిత చెప్పాను. దీంట్లో ఏంటంటే కరోనా టైంలో మనకు ఉద్దీపన చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారు. ఆ ప్యాకేజీ ప్రకటించినప్పటికీ అది అనుకున్నంత స్థాయిలో దాని విజయం సాధించలేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే డిమాండ్ అండ్ సప్లై పరంగా డిమాండ్కు డబ్బులు ఇవ్వకుండా సప్లై సైడ్ డబ్బులు ఇచ్చింది. అంటే ఉదాహరణకు చూడండి, ప్రభుత్వము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రభుత్వము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వాళ్లకు ఫేవర్గా, అంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేది అది సడన్గా ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులను అది ఎటువంటి మార్పు తీసుకురాదు. బట్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఒక 10 సంవత్సరాల తర్వాతకి అది మనకు ఉపయోగపడవచ్చు. బట్ ఇప్పుడు మనం ప్రస్తుతము ప్రజలు ఇబ్బంది పడుతున్న దానికి వాళ్ళకి ఇంజనీర్గా ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళకి ఏదో ఒక పని చేపిస్తే డబ్బులు వాళ్ళకి ఇస్తాము. అంటే సపోజ్ ఇంజనీర్గా తీసుకున్నాం, ఇంజనీర్గా వేజెస్ పెంచడం, వాటికి నిధులు పెంచడం వల్ల ప్రజలకు డబ్బులు వస్తాయి. వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉండడం వల్ల వాళ్ళ వినియోగ స్థాయి అనేది పెరిగిపోతుంది. ప్రభుత్వం అటువంటి పనులు చేయకుండా ఏం చేస్తుందంటే సప్లై సైడ్ తీసుకుంటుంది చర్యలు, డిమాండ్ సైడ్ తీసుకోకుండా సప్లై సైడ్ తీసుకుంటుంది. ఇది ఒకటి మనకు ప్రధాన కారణం అని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే వివిధ దేశాలు తమ జీడిపిలో 3 నుంచి 7 వరకు ఉద్దీపన ప్యాకేజ్కు డబ్బులు ఖర్చు పెడుతుంటే మన దేశం మాత్రం 2% తక్కువనే మనకు ఇక్కడ ఉద్దీపన ప్యాకేజ్ పెడుతుంది. అంటే డిమాండ్ సైడ్కు డబ్బులు ఖర్చు పెడతలే అని చెప్పేసి మనకు రైటర్ చెప్తుండ్రు. అదేవిధంగా వ్యక్తులు, కుటుంబాలు వాళ్ళ వినియోగ స్థాయి అనేది రోజు తగ్గిపోతుంది. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అంటే ఎటువంటి పని లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అట్లనే ఇంకోటి ఏంటంటే ఆర్థిక మోసాలు, అంటే ఎన్పిఓలు పెరిగిపోవడం. ఇప్పుడు మనకు నీరవ్ మోదీ చూసుకోవచ్చు, విజయ్ మాల్యా చూసుకోవచ్చు. అటువంటి ఆర్థిక మోసాలు పెరిగిపోవడం వల్ల బంగారం, వెండి మినహా భూములు, భవనాలు, యంత్రాలు, పరికరాలు వంటి భౌతిక ఆస్తులలో ప్రజలు డబ్బులు పెడుతున్నారు. బ్యాంకులలో పెడతలేరు. బ్యాంకులలో పెడితే ఏమిటంటే మనీ మల్టిప్లికేషన్ జరుగుతుంది. మనీ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళి నేను బ్యాంకులో ఇన్వెస్ట్ చేసిన, అంటే బ్యాంకులో డిపాజిట్ అయితే నాకు ఒక 5% ఇంట్రెస్ట్ పర్ యానంకి వచ్చింది అనుకో. నేను ఆ 1000 రూపాయలు బ్యాంక్ ఏం చేస్తుందంటే మీకు లోన్ ఇస్తుంది. మీకు లోన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ లోన్ తీసుకొని మీరు ఇంకొక దానికి ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా నా డబ్బులు ఇట్లా నా డబ్బులు 1000 రూపాయలు అయినప్పటికీ ఇది ఏ విధంగా తిరుగుతూ ఉంటుందంటే మనీ అనేది మల్టిప్లికేషన్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనీ మల్టిప్లికేషన్ అవ్వట్లేదు, బ్యాంకులో ఎవరు డిపాజిట్ చేయట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్పీలు పెరిగిపోతున్నాయి. డబ్బులు మాకు వస్తే రావు అని చెప్పేసి, అంటే పెట్టిన డబ్బులు ఉంటాయి పోతాయో అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ ఇష్యూ చూసుకోవచ్చు మనము. ఏంది, ఎస్ బ్యాంక్ ఇష్యూ చూసుకోవచ్చు. ఎస్ బ్యాంక్ ఏం చేసిందంటే స్వల్పకాలిక డిపాజిట్, అంటే ఇప్పుడు సపోజ్ నేను డిపాజిట్ చేసిన 1 year డిపాజిట్ చేస్తే అదేం చేస్తుందంటే దీర్ఘకాలికంగా, అంటే ఒక 10 సంవత్సరాలకు లోన్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఏమైనా డబ్బులు కావాల్సినప్పుడు ఏదైతే నేను బ్యాంక్ పోయి తీసుకోవడం వల్ల బ్యాంకులో షార్టేజ్ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా మనం చాలామంది బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం వల్ల బ్యాంక్ ఏమైతుంది, బ్యాంక్ రన్ అయిపోతుంది. బ్యాంక్ రన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆ బ్యాంకు దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఒక రకమైన రూమర్ బయటకు వెళ్ళింది అనుకో, వాళ్ళందరూ ఏం చేస్తారు, తమ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ఉరుకుతారనమాట. దాన్ని బ్యాంక్ రన్ అంటారనమాట. అట్లా బ్యాంకు దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ప్రజలు ఒక రకమైన అసత్య వార్తలు నమ్మేసి డబ్బులు తీసుకోవడానికి పోయినప్పుడు ఆ బ్యాంక్ నిజంగా దివాళా తీస్తుంది. ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మనము తక్కువ డిపాజిట్లు బ్యాంకులు తీసుకొని ఎక్కువ రుణాలు బయటకు ఇవ్వడం వల్ల ఇటువంటి ఎన్పిఏ ఏర్పడినప్పుడు ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి.
అయితే ఫైనాన్స్ రంగంలో కూడా మనకు చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు ఎన్బిఎఫ్సిస్ లాస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఐఎఫ్ఎల్ఎస్ అని మనకు ఫైనాన్స్ ఉంది కదా, అది కూడా మనకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వాలు ఏంటంటే ఎన్నికల హామీలలో ఉచితమైన హామీలు ఇస్తున్నాయి. ఏ విధంగా సబ్సిడీ ఫ్రీ ఇస్తాము, కరెంటు ఫ్రీ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నాయి అన్నమాట. అది చెప్పడం వల్ల అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, తమ స్తోమతకు మించిన డబ్బులు అవి అప్పు తీసుకొచ్చి కట్టడం వల్ల అక్కడ డెప్ట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది మస్తు పెరిగిపోతుంది. గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోవడం ఇలా జరిగిపోతుందని చెప్పేసి చెప్తుండు. అయితే ఇదంతా మనం మెయిన్గా చెప్పేది ఏంటంటే భారతదేశ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది రోజు పడిపోతుంది. అంటే దాని జీడిపి రేషియో అనేది తగ్గిపోతుంది, ప్రజల యొక్క వినియోగ స్థాయిని తగ్గిపోతుందని చెప్పి చెప్తుండు. మన భారతదేశం ప్రభుత్వం ఏం చేస్తుంటే మ్యాక్సిమం రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తుంది తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయట్లేదు అని చెప్పేసి మనకు ఎడిటోరియల్లో చాలా బాగా చెప్పిన మన రైటర్. అయితే అతను ఇంకొకటి చెప్పిండు అనమాట. దీంట్లో ఏం చెప్పిండో మనం దీన్ని మార్చడానికి అంటే తీసుకోవాల్సిన చర్యలు ఏందని చెప్పేసి చెప్పిండు. దాంట్లో ప్రధానంగా బ్యాంకుల జాతీయకరణ, బ్యాంకులు నేషనలైజ్ చేయడం వల్ల ఎన్పిఏ ఉన్న లాస్, ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకు దివాళా తీస్తుంది అనుకో, అది మంచి బ్యాంకు అని తీసుకోవడం వల్ల కొంతమేర ఎన్పిఏ తగ్గిపోయి ఆ బ్యాంకులు ఇంకా కొంత ఎక్కువ రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటాయని చెప్పేసి ఇప్పుడు చెప్పింది ఒక పాయింట్. నెక్స్ట్ ఎన్పిఏలు, ఇప్పుడు ఆర్థిక మోసాలు ఇప్పుడు ఉంది కదా, మన నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు అటువంటి ముందు జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా గట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పిండు. అండ్ ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ సైడ్ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రజలకు డబ్బులు చేతికి అందించాలంటే డిమాండ్ సైడ్ చర్యలు తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఇంజనీర్గా వేజెస్ పెంచడము, డబ్బులు వాటికి బడ్జెట్లో నిధులు ఎక్కువ పెంచాలని చెప్పేసి ఆథర్ చెప్పిండు. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల హామీలు అంటే అనవసరమైన ఎన్నికల హామీలకు పోకుండా సాధ్యమైనంత వరకు తమ ఖర్చులను తక్కువ పెట్టుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము డబ్బులు పెట్టాలని చెప్పిండు. ఉదాహరణకు మనం చాలామంది ఏం చేస్తారు, ఫ్రీ ఎలక్ట్రిక్, మేము అధికారంలోకి వస్తే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము, ఫ్రీ ఉచిత విద్యుత్ ఇస్తాము, ఎక్కడ పడితే ఇట్లాంటి అనవసరమైన హామీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలకు రకరకాల బడ్జెట్ డెఫిసిట్ అయిపోతుంది. అట్లా ఇవ్వకూడదని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పిండు. అయితే మన దేశంలో విదేశీ పెట్టుబడులు రావాలంటే ప్రధానంగా చిక్కులు ఎక్కడ వస్తున్నాయంటే నిబంధనలు చాలా చిక్కులు వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక విదేశీ కంపెనీ మన దగ్గరకు వచ్చి, సపోజ్ యాపిల్ తీసుకోండి, యాపిల్ యూఎస్ఏ నుంచి మన ఇండియాకి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే మన దగ్గర భూమి లైసెన్స్ తీసుకోవడము, భూ విధాలు అవన్నీ చాలా కఠినంగా ఉన్నాయి అన్నమాట. ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి కనీసం ఒక 70 రకాలుగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఒక నివేదిక తెలిపింది. ఇటువంటి తీసుకోవాలంటే వాడికి చాలా సంవత్సరాలు పడుద్ది. అట్లాంటి పట్టకుండా చాలా తక్కువ టైం పడేటట్టుగా చర్యలు తీసుకోవాలి, నిబంధనలు చాలా సరళతరంగా ఉండాలని చెప్పేసి మనకు ఇది ఆథర్ చెప్పిండు. అదేవిధంగా ఇది చాలా మేజర్ ప్లస్ పాయింట్ అండి. ఇది ఏంటంటే ఆథర్ ఏం చెప్పిందంటే ప్రజలు వాళ్ళ డబ్బుల్ని భూములపైన వాటిపైన పెట్టకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఈ విధమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏం చెప్పిందంటే 7 నుంచి 15 సంవత్సరాల కాలాలకు గవర్నమెంట్ బాండ్లు విడుదల చేయాలి. ఆ బాండ్లు దీర్ఘకాలికంగా ఉండడం వల్ల బ్యాంకులు ఆ బాండ్లను విడుదల చేసినప్పుడు ప్రజలు దాన్ని కొన్నప్పుడు వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే దీన్ని తీసుకోవడానికి బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్యాంకింగ్ ఫైనాన్స్ కలిసి ఉమ్మడి ఒక వేదికను ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు మనం చూసుకోవచ్చు, భారత్ 24 ETF బాండ్ చూసుకోవచ్చు. వివిధ రకాల కంపెనీలన్నీ ఒక దగ్గరికి వచ్చేసి ఒక బాండ్ని విడుదల చేస్తే ఆ బాండ్ని కొన్నప్పుడు మనకు ఎటువంటి రిస్క్ ఉండదు అన్నమాట. ఈ విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పింది. అదే ఆ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ఉపయోగించాలని చెప్పేసి ఆధార్ చెప్పింది. అయితే ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకుపోయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆధార్ మనకు చెప్పిండు. అదేవిధంగా బ్లాక్ మనీ, స్మగ్లింగ్ వంటి వాటిని నియంత్రించాలి. బ్లాక్ మనీ చేయడం వల్ల మనకు పన్ను అనేది రాకపోతుంది. ఇంకోటి ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, జిఎస్టీ పన్నును ఎవరు మిస్ చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంకోటి చెప్పిండు. ఇంకోటి బడ్జెట్లో పొదుపును ప్రోత్సహించేందుకు బలమైన చర్యలు తీసుకోవాలని ఇంకొక విషయం చెప్పిండు. ఈ ఎడిటోరియల్లో చాలా ఎంత బాగుందంటే ఒక మెయిన్స్ ఆన్సర్ అయితే ఈజీగా రాయొచ్చు. ఈ ఎడిటోరియల్ మంచిగా చదివిందంటే చాలా బాగా రాయొచ్చు, చాలా బాగా రాసింది ఆథర్. అయితే ముగింపు ఏ విధంగా చెప్పిందంటే బ్రిటిష్ వలస పాలనలో లూటీ అయిన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత పెట్టుబడుల కొరతతో ఇబ్బంది పడిందన్నమాట. ఆ సందర్భంలో ప్రభుత్వమే పొదుపుకు ప్రోత్సహించి పెట్టుబడుల సమీకరణకు తోడ్పడింది. ప్రస్తుత ఆర్థిక సమయంలో
ప్రభుత్వం ప్రజల వినియోగ స్థాయిని పెంచడానికి నగదును అందించడం వల్ల వస్తు గిరాకీని ఉత్పత్తి ఉపాధి పెరుగుతాయని చెప్పేసి చెప్పిండు. అయితే ముగింపులో మనకు ఆథర్ ఏం చెప్పిందంటే ఇది చాలా ప్రధానమైన పాయింట్ అండి. ప్రభుత్వము విదేశీ పెట్టుబడులపై ఆధారపడకుండా స్వదేశంగా మన ప్రజలు మన బ్యాంకులో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పిండు. విదేశీ పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వల్ల సపోజ్ కొన్ని ఇష్యూస్ మన ఇంటర్నల్లీ మన ఇప్పుడు మన దేశంలో ఒక ఇంటర్నల్ ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా వచ్చిందనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతాయి. అప్పుడు మన దేశం ఇంకా చితికిలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా మన ప్రజలే ఇక్కడ మన బ్యాంకులో డబ్బులు వేయడం వల్ల అటువంటి పరిస్థితి వచ్చినా కానీ మనకి ఏం ఇబ్బంది ఉండదు, మన దేశానికి ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం ప్రధానంగా ఇక్కడ ప్రజల యొక్క వినియోగ స్థాయిని పెంచే విధంగా, అదేవిధంగా వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆథర్ చెప్పిండు. ఇది ఆథర్ రాసిన ఎడిటోరియల్ అన్నమాట. చాలా బాగున్నది ఎడిటోరియల్, ప్లీజ్ చూడండి ఒకసారి అందరూ. అయితే ఈ క్వశ్చన్ మనకు ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఒకటి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశ ఆర్థికాభివృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో దీనికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వ్యక్తిగత పొదుపు ఏ విధంగా తోడ్పడుతుంది? జీడిపిని పెంచడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? వివరించండి. దీనికి మీరు ఆన్సర్ రాసి కింద కామెంట్లో పోస్ట్ చేయండి. మనం ఇప్పుడు నేను డైలీ రాస్తున్న నోట్స్ని మీకు డిస్క్రిప్షన్లో కింద నేను అప్లోడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అనుకోండి. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, మన వీడియోస్ని షేర్ చేయమని చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మనం ఇంకా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేద్దాం, దీన్ని ఇంకేమైనా ఎంసీక్యూస్ చేద్దామా, అట్లాంటివి మీరు కామెంట్లో చెప్తే మనం దాన్ని చేద్దాం. కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.